వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ స్నాక్స్ అని అంటూ ఉంటారు. 10 నిమిషాల్లో నా స్టైల్లో మైదా పిండితో ఇలా స్నాక్స్ చేసుకోండి. డెఫినెట్గా పిల్లలకి నచ్చుతుంది. చలో వచ్చేయండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 1 కప్పు మైదా వేసుకోవాలి. దాంట్లోకి టేస్ట్కి సరిపడా 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. 1 స్పూన్ ఓమా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్ద అయితే ఎలా అయితే కలుపుతామో అలా కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మంచిగా కొంచెం ఆయిల్ పోసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. 10 నిమిషాల తర్వాత తీసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 ముద్దలు సపరేట్ చేసేసి పక్కన పెట్టేసి పిండిలోకి డిప్ చేసేసి ఇప్పుడు మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో చపాతీ చేసినట్టు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిజ్జా కట్టర్ అయినా లేకపోతే చాకు ఉంటే చాకుతోనైనా మనకి ఇష్టం వచ్చిన షేప్తోని ఇలా కట్ చేసేసుకోవాలి. మన ఏ షేప్ అయినా కట్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా మందంగా ఉండాలి కొంచెం. ఇప్పుడు మనం ఫస్ట్గా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అనేది దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంతేనండి, టేస్టీ మైదా పిండి స్నాక్స్. ఈ వీడియో మీకు మంచిగా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.